గాక. నిలకడగా ఉండండి. నువ్వు ఉన్న పాటనే నీ సంఘములో స్థిరంగా ఉండండి. అక్కడ నేర్చుకోండి. అప్పుడు నీకు అన్ని క్రమాలు నీకు అర్థమవుతాయి. నేను చెప్పే సలహా ఏంటంటే, అటు ఇటు తిరగొద్దు. ఎక్కడున్నా ఏసే నీ దరి చేరును, నీ గాయములన్నీ మానుపును. ఎక్కడున్నా ఏసే నీ గాయాలు, ఎక్కడున్నా నీ గాయాల గురించి ఏసయ్య చెప్పావనుకో, ఆయనే మాన్పేస్తాడు. ప్రార్థన చేస్తాం, ఆ యేసు గురించి యేసు నామములోనే ప్రార్థన చేస్తాం. రోగాలు వస్తాయి పోతాయి, రోగాలు వస్తాయి పోతాయి, కానీ నీ విశ్వాసము నీకు స్థిరంగా ఉండాలి. అది నువ్వు సంఘములోనే నేర్చుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు మీద గురి పెట్టుకొని ఉండండి. చిన్న మాట చెప్పేసి వాక్యం ఇస్తాను. యేసు మీద నువ్వు ఎందుకు గురి పెట్టుకొని ఉండాలి అంటే, రెండో మాట, మొదటి మాట నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే యేసు మీద గురి పెట్టుకోవాలి. రెండో మాట, యేసు మీద నువ్వు గురి పెట్టుకోవాలి. ఎందుకు అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పోతున్నాడంటేనా, ఈయన పరుగు ఎక్కడికి? ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ ప్రయాస, ఈ సేవ, ఈ దేవుని పరిచర్య ఎందుకు ఇలాగా చేస్తా ఉన్నాను తెలుసా? ఉన్నతమైనటువంటి బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా పరిచర్య ఆగకూడదు. హల్లెలూయా.